ఈరోజు ఈ వీడియోలో సింపుల్ అండ్ హెల్తీ అలానే టేస్టీగా ఉండి మునగాకు పొడిని మా పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే చేశాను. అది ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక కడాయిలో జీలకర్ర, ధనియాలు అలానే 2 నుంచి 3 ఎండుమిర్చిని యాడ్ చేసుకుని అందులోనే కొన్ని నువ్వులను కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత మునగాకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత అది కూడా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలానే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నేను కల్లుపుని యాడ్ చేశాను. ఇవి కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అందులోనే కొంచెం అల్లము, చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే చేదన్నది తెలియకుండా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. అది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు వేయడానికి ఆవాలు, జీలకర్ర అలానే పల్లీలు, మీ దగ్గర అవైలబుల్ ఉంటే కొన్ని జీడిపప్పు, ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఉంటే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకుని దానిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ని యాడ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మునగాకు పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది మొత్తాన్ని కంప్లీట్గా మిక్స్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి.